Namaste, welcome to Edge9 Career Guidance, Josh Innovations Private Limited, Edge9 Overseas Consultancy. జోసా కౌన్సిలింగ్ గురించి మనం వీడియోస్ చూస్తున్నాం. జోసా కౌన్సిలింగ్ అసలు ఎందులో జాయిన్ అవ్వడానికి జోసా కౌన్సిలింగ్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి అంటే మనం 31 NITs కి ర్యాంకింగ్ ఇచ్చుకుందాం. టాప్ 1 నుంచి 31 వరకు లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా నేను CSEని ఆధారంగా తీసుకుంటున్నానండి. అంటే అందరికీ ఇష్టం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది CSE కాబట్టి CSE వాడుకుందాం. జెండర్ న్యూట్రల్ కన్సిడర్ చేస్తున్నాను. అంటే చాలా క్యాస్ట్లు ఉంటాయి, వాటికి కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. బట్ ఇదైతే క్లోజింగ్ ర్యాంక్ కూడా కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి రిమైనింగ్ వాళ్ళు దాని అండర్లో ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది కాబట్టి సో నేను దాన్ని ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన Edge9 కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. ఫస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా అని చెప్పాను కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉన్న NIT ఏంటి అంటే తిరుచి, తమిళనాడులో ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 9th ప్లేస్లో ఉందండి. ఇది 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి సూరత్కల్, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 1970లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నది వరంగల్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్. చాలామంది కంటే దగ్గర ప్లేసెస్ ఉంటే కాస్త చిన్న చూపు చూస్తూ ఉంటారు. వరంగల్కు ఉన్న చరిత్ర అంతా ఇంత కాదు. ఒకప్పుడు టాప్ 1లో ఉండేది వరంగల్, ఇప్పుడు ర్యాంకింగ్ ఆధారంగా చేసుకున్నాను కాబట్టి టాప్ 3లో ఉంది. సో నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 21, 1951లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రూర్కెలా, ఇది 4th ప్లేస్ ఇచ్చానండి దీనికి, ఒడిశా రాష్ట్రంలో ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 19, 1961లో. ఇప్పుడు నేను మోస్ట్లీ టాప్ 7 కాలేజెస్ కూడా 1961లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక 5th ప్లేస్లో వచ్చేసి అలహాబాద్, యూపీ రాష్ట్రంలో ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 60, 1961లోనే ఎస్టాబ్లిష్ చేశారు. కాలికట్, కేరళ రాష్ట్రం, నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 25. జైపూర్, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 43. ఇక నాగ్పూర్, మహారాష్ట్రలో ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 39, 1960లో ఎస్టాబ్లిష్ చేశారండి ఈ ఇన్స్టిట్యూట్ని. ఇక టాప్ 9th ప్లేస్లో ఉన్నది కురుక్షేత్ర, నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 81. ఇక టాప్ 10లో ఉన్న కాలేజెస్ ఏంటంటే సూరత్, గుజరాత్లో ఉన్న సూరత్, నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 59. ఇక టాప్ 21 నుంచి 31 వరకు చూద్దాం. IIEST షిబ్పూర్, NIT ఉత్తరాఖండ్, NIT పుదుచ్చేరి, NIT ఆంధ్రప్రదేశ్, NIT మేఘాలయ, NIT అగర్తల, NIT శ్రీనగర్. ఇక 28వ ప్లేస్లో NIT సిక్కిం, 29వ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్, 30వ ప్లేస్లో NIT మణిపూర్, 31వ ప్లేస్లో NIT నాగాలాండ్. NIT మిజోరాం వచ్చేసి 31వ ప్లేస్లో ఉందండి. సో ఫస్ట్ నుంచి 31 వరకు టాప్ NITస్కి అయితే మనం ర్యాంకింగ్ ఇచ్చుకున్నాం. సో మీ ఇష్టం, మీరు ఏ ప్రయారిటీ ఆధారంగా మీరు కాలేజీని డిసైడ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇది నేను CSE క్లోజింగ్ ర్యాంక్ ఆధారంగా వచ్చిన ర్యాంకింగ్స్ అండి ఇవి. సో దీనికి సంబంధించి మీకు అడ్మిషన్కి సంబంధించి, రిజిస్ట్రేషన్కి సంబంధించి, కౌన్సిలింగ్కి సంబంధించి, చాయిస్ ఫిల్లింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన Edge9 కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.